కానీ అర్థం లేని ఆవేశం ఉండకూడదమ్మా. అతను నాకెదురు చెప్పాడు అంతే. ఐ లాస్ట్ మై టెంపర్. ఆ కోపంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఇందులో అతను చేసిన తప్పే ఉంది. అసలు ఆ హెడ్ స్ట్రాంగ్ ఫెలోకి ఉద్యోగి ఇప్పించింది మీరు. అతను వెనకేసుకు రాకండి. అతను హెడ్ స్ట్రాంగ్ మ్యాన్ కాదమ్మా, వర్కర్స్ లో చాలా స్ట్రాంగ్ మ్యాన్ అయ్యాడు. యూనియన్ లీడర్ గా అతన్ని ఎన్నుకోవాలని కార్మికులంతా నిర్ణయించుకున్నారు. వాళ్ళనుకుంటే అతను నాయకుడైపోతాడా? అవుతాడు, తప్పకుండా అవుతాడు. ప్రజల హృదయాలను తెలుసుకున్నవాడే నిజమైన నాయకుడు. కావాలంటే ఎలక్షన్స్ పెట్టి చూడు, యునానిమస్ గా అతను ఎలక్ట్ అవుతాడు. నేను ఎలక్షన్స్ పెడితే కదా. ఉన్న లీడర్ చేత రాజీనామా చేయించారట. ఎలక్షన్స్ పెట్టకేం చేస్తావు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రండి రండి. అన్నట్టు కంగ్రాచులేషన్స్. దేనికండి? యూనియన్ లీడర్ కాబోతున్నారుగా. మీ ఎలక్షన్స్ జరగాలి, గెలవాలి. నాకు డౌటే. ఏం డౌట్ లేదు. మీరు నిలబడుతున్నారని తెలిసి అందరినీ భయపెట్టే మా మేడం కూడా భయపడుతున్నారు. మీకు తిరుగులేదు. విక్టరీ ఇస్ యోర్స్. తప్పకుండా గెలుస్తానంటారా? ఏది ఒకసారి ఫేస్ టర్నించుకోండి. వా, జ్యోతిష్య పిత మహిళ ఉందండి ఫేస్. థ్యాంక్స్ అండి, మీరు సరే. సారీ అండి. మీరేమనుకోకపోతే మీకు చిన్న కాంప్లిమెంట్. ఏమిటండి? మీ నవ్వు చాలా బాగుంటుంది. ఏముంది మీ డబ్బాలో? ఉప్మా అండి. తినండి, మీరే తినండి, ఎవరికి పెట్టద్దు. మీరు మటుకే తినండి. చాలండి, పాప మీకు ఉండాలిగా. సరిపోతుందిలేండి. అబ్బా, ఏమిటండి? ఈ ఉప్మా చేసింది ఎవరండి? నేనేనండి. అద్రింది. థ్యాంక్స్ అండి. మీకు రాబోయే మొగుడెవడో గానీ భలే అదృష్టవంతుడండి. వాడు నోటి పంట పడినట్లే. మేడం, నన్ను ఎన్నికల్లో నిలబడమంటారా? ఎస్. డబ్బున్న వాళ్ళంటే ఆ రాజుకు పడదు. ఎలాగైనా యూనియన్ లీడర్ అయ్యి నా ఫ్యాక్టరీలో అల్లరి సృష్టించాలని అతని ప్లాన్. అతను నెగ్గకూడదు. హీ షుడ్ నాట్ విన్. నేను ఓడకూడదు. మేడం, మీ ఆశీర్వాదం ఉంటే స్వర్గానికనే ఎక్కుతాను. ముందు ఉట్టి వరకు వెళ్ళు, స్వర్గం సంగతి తర్వాత. తీసుకో. మేడం, సారంగపాణి రంగనాయకులతో తిరగడం చూశాను. మీరు అతన్ని నమ్మి. ఎవరిని నమ్మాలో ఎందుకు నమ్మాలో నీతో చెప్పించుకోవడానికి నిన్ను ఉద్యోగంలో పెట్టుకోలేదు. కొత్త యూనియన్ లీడర్గా సారంగపాణి ఎన్నికైనందుకు నేను అభినందిస్తున్నట్టు ముందుగానే లెటర్ టైప్ చేయి. కమాన్. మేడం, వాతావరణం చూస్తే రాజా గెలిచెట్టున్నాడు. రాజా బూజా నా గాజా. ఈ ఫ్యాక్టరీ ఎన్నికల రిజల్ట్ బ్యాలెట్ బాక్స్ లో లేదు, నా గుప్పెట్లో ఉంది. తీసుకో, ఎంత డబ్బు కావాలో తీసుకో. ఎలక్షన్ లో నువ్వు గెలవాలి, యూనియన్ లీడర్ అవ్వాలి. వర్కర్స్ ని రెచ్చగొట్టి ఫ్యాక్టరీలో గొడవలు రేపి ఫ్యాక్టరీ మూతపడేలా చేయాలి. దాంతో ఉమాదేవి జుట్టు పిక్కుని ఫ్యాక్టరీ లాకౌట్ చేస్తుంది. డెఫినెట్లీ సార్. అప్పుడే ఉమాదేవి దిమ్మదిరిగి పడిపోతుంది. ఒక్కొక్కడు 10 ఓట్లైనా వెయ్యాలి. ఆఫీసర్ మనవాడే, అర్థమైందా? ఓటైరా. అగ్గిపెట్టేవరా? నువ్వే సెక్షన్ రా? ఫిట్టింగ్ సెక్షన్. అంటే మన సెక్షనే. ఏదోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. రే, ఆ మధ్య నువ్వు నా చేత రోడ్డు మీద తనుతున్నావాడు కదా, ఇక్కడేం పని నీకు? వచ్చావే, దొంగ ఒకటే వచ్చావా? ఎందుకు వచ్చావు చెప్పా? వీడు కూడా మనవాడు కాదు గురు. వీడు కూడా మనవాడు గురు.
ఇదిగో బ్యాలెట్ పేపర్లు, ఇదిగో బాక్స్, వేసేయండి, ఓట్లేసేయండి. హలో, ఎవరు? అయ్యగారా, నేనే సీతమ్మని మాట్లాడుతున్నాను. ఏమిటి, రాజు ఎలక్షన్లో గెలిచాడా? మెజార్టీ చాలా వచ్చిందా? అందరూ రాజుని పూలదండలతో ముంచేస్తున్నారా? నువ్వు అలా రన్నింగ్ కమిటీ చెప్పక్కర్లేదు. ముందు ఫోన్ పెట్టే. వస్తా గురు, చాలా హ్యాపీగా ఉంది. అలాగేరా. కొత్త యూనియన్ లీడర్ గారికి కంగ్రాచులేషన్స్. ఇందులో నాదే ఉందండి. ఆ రోజు మీ చేతి ఉప్మా తిన్నాను, దాంతో అదృష్టం వరించింది. ఊరుకోండి. మీ చేతికే అనుకున్నాను, మీ నోటికి కూడా పవర్ ఉంది. థ్యాంక్స్. టైం బాగుంది, మీ నోటితో ఏదైనా జరిగిపోతుంది. అదని చూసి మీ నాన్నగారిని ఓ మంచి మొగుడు కావాలని కోరుకోండి. మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. లీడర్ గా వచ్చి చేయగలుగుతావు అనుకుంటే నీ చేయే కాల్చుకొస్తావా? సారంగపాణి, మన పని జరగాలంటే ఒకటే మార్గం. ఏంటి సార్? ఉమాదేవిని చంపేయాలి. అమ్మో, మడ్రా. అవును, మద్రే. కానీ మద్రని తెలియకూడదు. సమయం చూసి ఉమాదేవి ఫ్యాక్టరీ చెక్కి వచ్చినప్పుడు యాక్సిడెంట్ లో ప్లాన్ చేసి తెలివిగా తప్పించుకో. ఆ తర్వాత కథ నేను అడుగుతాను. ఓకే సార్. కొత్త యూనియన్ లీడర్ గారు, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి. మిస్ భవానీ, వర్క్ టర్న్ ఓవర్ కోసం మన ఫ్యాక్టరీలో పెడుతున్న కొత్త నిబంధనలు ఒకసారి చదివి వినిపించు. ఎస్ మేడం. How dare you touch me? మొదటి దెబ్బ అసలుకు అసలు, రెండవది అసలుకు వడ్డీ. వందలాది కార్మికుల ముందు నన్ను అవమానించావు. నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, విదేశాలు తిరక్కపోయినా వివేకం ఉంది. అందుకే యజమానిగా నీ గౌరవం కాపాడడానికి వాళ్ళందరి ముందు తలంచుకున్నాను. ఈ 4 గోడల మధ్య నీ తల తిరిగే గుణపాఠం చెప్పాలని వచ్చాను, ఇచ్చాను. ఇందాక కార్మికుల ఆవేశాన్ని నేను చెయ్యెత్తి ఆపుండకపోతే నిన్న అక్కడికక్కడే పీస్ చేసి ఉండేవాళ్ళు. ఆగో, నీకు అధికారం ఉంది కదా అని నన్ను ఉద్యోగం తీసేస్తే కార్మికులు కారణం అడుగుతారు. ఏమని చెప్పుకుంటావు? గదిలో జరిగింది చెప్పుకుంటావా? నోరు విప్పితే గౌరవం పోయేది నీకే. వస్తాను మేడం. అమ్మగారు, ఆ
రోజు కూలోడు ముట్టుకున్నాడని కారు తగలు పెట్టుకున్నారు. ఈ రోజు అదే కూలోడు అందరి కళ్ళ ముందు మిమ్మల్ని తాకాడని ఒళ్ళు తగలు పెట్టుకున్నారేమో. వస్తానమ్మా. దేవి, చాలా పెద్ద ప్రమాదం తప్పిందట. ఇందాక నుంచి నీకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళావమ్మా? నిర్ణయం తీసుకోవడానికి. నిర్ణయమా? పెళ్లి నిర్ణయం. పెళ్ళా? అవును, మన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. రాజునా? నాకు తెలుసు డాడీ, మీరలా ఆశ్చర్యపోతారని. ఇది ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదు. అతని అనుక్షణం నేను వేధించాను, అవమానించాను, ఆఖరికి చెంప మీద కూడా కొట్టాను. అలాంటి నాకు ఏదైనా జరిగితే ఆనందపడాలి, కానీ యాక్సిడెంట్ కాకుండా అతను నన్ను రక్షించాడు. డాడీ, నువ్వు జన్మనిచ్చినా అతను నాకు పునర్జన్మనిచ్చాడు. అందుకే అతనికి అంకితమైపోవాలనుకుంటున్నాను. శుభం. సీతమ్మ, ఏదో దుర్ముహూర్తం అమ్మాయిని కింద పడేసింది అనుకున్నాను, కానీ ఇలా సుముహూర్తానికి దారితీస్తుందని ఎప్పుడు అనుకోలేదు. రేపే మనం ఆ రాజుంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడాలి. అలాగే. నీ మనసులో మాట చెప్పావు. చాలా సంతోషం అమ్మా. నా కూతురు కోటీశ్వరుడి మీద మోసపడలేదు. తను పనిచేసే ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని కోరుకుంది. ఈవేళ మంచి రోజు. ఈ రోజే వాళ్ళ అమ్మగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకుందాం. ముందు లక్షణంగా చీర కట్టుకుని బయలుదేరమ్మా. అలాగే నాన్నగారు. ఏమిటి, మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకుంటారా? అవునమ్మా, ఒక ఫ్యాక్టరీ ఓనర్ ఫ్యాక్టరీ వర్కర్ ని పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యమైన ఇది నిజమమ్మా. మా అమ్మాయి చాలా టిపికల్ మనిషి. రాజు హస్తవాసి బాగా